అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నైమా సుల్తానా, ఇన్ జోయా ఐవీఎఫ్ ఖమ్మం బ్రాంచ్. ఈ రోజు మనం డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ మలబద్ధకం. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మలబద్ధకం. అసలు నార్మల్ గా ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం ఎందుకు వస్తుందంటే, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల పేగు యొక్క కండరాలు కొంచెం రిలాక్స్ అవుతాయి. దానివల్ల మలబద్ధకం సమస్య ప్రెగ్నెన్సీలో వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ 3 months లో అండ్ లాస్ట్ 3 months లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 3 months లో గర్భసంచి కింద భాగంలో, పెల్విక్ భాగంలో ఉంటుంది. అక్కడ సిగ్మాయిడ్ కొలాన్ అనే పెద్ద పేగు యొక్క భాగం, దాని మీద ప్రెషర్ పడడం వల్ల కూడా ఫస్ట్ 3 months లో కాన్స్టిపేషన్ వస్తుంది. లాస్ట్ 3 months లో బేబీ హెడ్ అనేది కిందికి దిగుతుంది కాబట్టి ఆ టైంలో కూడా ఆ హెడ్ ఆ కోలాన్ మీద ప్రెషర్ చూపించడం వల్ల కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. సరే, దీన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే మలబద్ధకం రాకుండా నివారించవచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. వాటర్ బాగా తాగాలి. అంటే అరౌండ్ 15 to 20 glasses ఆఫ్ వాటర్ తాగితే చాలా మంచిది. సో ఆ ఫ్లో అనేది మనం కంటిన్యూ చేయాలి. అంటే వాటర్ బాగా తాగాలి. పరగడుపునే కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఇంకా మంచిది. అంతేకాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ మనం అంటే ఫైబర్ కంటెంట్ ని పెంచుతాయి. వెజిటేబుల్స్ సలాడ్ రూపంలో తీసుకోవచ్చు, ఆకుకూరలు తీసుకోవచ్చు. సో వీటి వల్ల మనకి ఫైబర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా మునగాకు పౌడర్ అంటారు కదా, మునగాకు డ్రమ్ స్టిక్ లీవ్స్ యొక్క పౌడర్, అది తీసుకోవడం వల్ల కూడా మనం కాన్స్టిపేషన్ ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి రైజిన్స్ ఉంటాయి, అంటే కిస్మిస్ అంటారు కదా, అవి నైట్ నానబెట్టుకుని ఒక 5 or 6 నైట్ నానబెట్టుకుని మార్నింగ్ అవి కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మనకి మొటిలిటీ అనేది, గ్యాస్ట్రిక్ మొటిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మోషన్స్ కూడా ఫ్రీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి మేము వాకింగ్ అడ్వైస్ చేస్తాం. లైక్ తిన్న తర్వాత ఒక 10 minutes జనరల్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆఫ్టర్ ఈటింగ్ మీల్ వాక్ చేయమని చెప్తాం. దాని వల్ల కూడా మన పేగుల యొక్క మొటిలిటీ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. ఏమి అవాయిడ్ చేయాలి అంటే, జంక్ ఫుడ్ మాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది, విచ్ ఈస్ అన్హెల్దీ. వీటి గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే మీ దగ్గరలోని డాక్టర్ గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.